పిల్లరా, మరి రాత్రికాల సమయంలో మరొకసారి జూమ్ మీటింగ్ లో మరి మేమందరం చూడటం కలవటం ప్రభుని కృపను చాలా ఆనందంగా ఉంది. అందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ప్రభునామ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీకు తెలుసు రాత్రికాల సమయంలో మన అంశము మరి చూసే ఉంటారు, నేను పురుగును. ఏమండి, ఈ టైటిల్ చూడంగానే మనలో చాలా మంది యాంగ్జైటీ కొంచెం మంది ఫీల్ అవ్వచ్చు. ఏంటంటే నేను పురుగునని అంటున్న టైటిల్, అసలు పురుగు ఎవరు, ఎందుకు ఈ టైటిల్, దీని వెనక్కున్నటువంటి మరి సందర్భం ఏంటి, ఎందుకు ఈ మాట దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు, ఎవరిని ఉద్దేశించి రాయబడింది, ఎందుకు రాయబడింది, దీని యొక్క అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఇంత బ్రదర్ చెప్పినట్టు డీడీ కదలొద్దండి. మరి చక్కగా బైబిల్లో రిఫరెన్స్ రాసుకోండి. దేవుడు 1 అవర్ అమూల్యమైన సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఇలాంటి వాక్యం మళ్ళా దొరకవచ్చు పిల్లారా. మరి దయచేసి అడ్డీడి కదలొద్దు. మరి ముఖ్యంగా ఈ వాక్యంలో వచ్చేసరికి స్టార్టింగ్ మీ కాన్సన్ట్రేషన్ ఉంటేనే మెసేజ్ అర్థమవుద్దండి. మొదటిగా ప్రారంభంలో చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితేనే ఈ పాఠం అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మనసుని వాక్యం మీద పెట్టండి. రైట్, నేను పురుగును అన్నాడండి. మరి నేను పురుగును అని ఎవరన్నారు, అసలు ఎక్కడుంది మనం చూస్తే ఒక్కసారి బైబుల్ ఉన్న వాళ్ళు తీయని పిల్లరా. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. నేను నరుడను కాను, నేను నరుడను కాను, నేను పురుగును. నేను పురుగును. చాలండి. నేను నరుడను కాను, నేను పురుగును అంటున్నాడు ఇక్కడ ఒక అతను. ఎవరంటున్నారు? ఇదే అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఎవరంటున్నారు నేను నరుడుని కాదు, నేను పురుగునని? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నీవేళ నన్ను విడనాడితివి, నీవేళ నన్ను విడనాడితివి. ఈ మాట ఎవరన్నారండి? సిలువలో యేసు ప్రభు వారు పలుకుతూ ఒక మాట అన్నాడు, నా దేవా, నా దేవా. యేసు ప్రభు పలికిన 7 మాటల్లో ఒక మాటగా చెప్పుకుంటున్నావు, నా దేవా, నా దేవా, నువ్వు నన్నేలా విడనాడితివి. ఈ మాట ప్రవచన వాక్యంగా యేసు ప్రభు వారు రాకముందే మరి దావీదు గారు రాస్తూ ఉన్నారు. అంటే ఈ మాట ఎవరంటున్నారు? యేసు ప్రభు వారు అంటున్నట్లుగా ఈ యొక్క అధ్యాయ ఆరంభంలో మనకు కనబడుతుంది. అంటే మరి నేను నరుడును కాదు, నేను పురుగునందు కూడా ఎవరు? యేసు ప్రభు వారే అన్నాడు. ఏదైతే ప్రారంభంలో నా దేవా, నా దేవా, నన్నేలా విడనాడితివని యేసు ప్రభు అన్నాడో, ఆ యేసు ప్రభు వారే మాట్లాడుకుంటూ వచ్చి 6వ వచనంలో అంటున్నాడు, నేను నరుడును కాదు, నేను పురుగును అని యేసు అన్నట్లుగా మనకు కనబడుతుంది. రైట్. అయితే యేసు ఎందుకు ఈ మాట అన్నాడు, నేను నరుడు కాదు, నేను పురుగునని? జాగ్రత్తగా వినండి పిల్లరా, చాలా బాగుంటది. ఏమండి, మనకు తెలుసు ఇరాక్, సిరియా, జోర్దాన్, ఇజ్రాయెల్, లెబనోను, ఈజిప్ట్, ఈ పరిసర ప్రాంతాల్లో ఏమండి ఇరాన్, సిరియా, ఈజిప్ట్, మరి ఇజ్రాయెల్, జోర్దాన్, ఈ పరిసర ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మనకి ఒక పురుగు కనపడుతుందండి. ఆ పురుగును క్రిమ్సన్ పురుగు అంటారు. ఏమంటారు పిల్లరా? క్రిమ్సన్ పురుగు అంటారు. మన పురుగు కనపడుతుంది, దాని పేరు క్రిమ్సన్. ఈ పురుగు ఎందుకు ఇంపార్టెంటో, దీని చరిత్ర ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ క్రిమ్సన్ అనే పురుగు ఏమండి మగ క్రిమ్సన్ పురుగుతో కలిసినప్పుడు తాను ప్రెగ్నెంట్, ఇన్ ద సెన్స్ గుడ్లు పెట్టే టైం వచ్చే టయానికి ఈ క్రిమ్సన్ పురుగు వెళ్ళి ఒక మొద్దును గట్టిగా పట్టుకుంటుందండి. ఈ క్రిమ్సన్ పురుగు తాను ఏమండి గుడ్లు పెట్టే దశకు వచ్చినప్పుడు ఒక చెట్టు మొద్దుని దగ్గరికి వెళ్ళి గట్టిగా అతుక్కుంటది ఈ పురుగు, క్రిమ్సన్ అనే పురుగు. ఒక్కసారి బ్రదర్ చూపిస్తుండండి, చూడండి, మీకు అర్థం అవడం కోసం ఇమేజెస్ కూడా షేర్ చేస్తున్నాను. ఆ పురుగుని మీరు చూస్తూ ఉన్నారు. ఆ మొద్దుని వెళ్ళి అలా అతుక్కుంటదని గట్టిగా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అది అతుక్కుంటే పెద్ద విచిత్రం ఏమిటండి అని మీరు అడగొచ్చు, కానీ అక్కడే చాలా ట్విస్ట్ ఉందండి. ఎప్పుడైతే ఈ పురుగు తాను గుడ్లు పెట్టే దశకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే తన పిల్లలకు అనే స్థితికి వచ్చినప్పుడు ఆ మొద్దును పట్టుకుంటుందో, ఆ మొద్దు నుండి విడిపించుకోవటం అంత ఈజీ కాదు. ఆ మొద్దును ఒక్కసారి పట్టుకుంటే ఆ చెట్టు మొద్దు నుండి తన్ను తాను కూడా లాక్కొని కూడా రాలేదు, ఎవరు లాగినా కూడా రాలేదు, అంత గట్టిగా పట్టుకుంటది. అంటే తన్ను తాను విడిపించుకోవాలన్నా విడిపించుకోలేదు, ఎవరన్నా గట్టిగా పట్టుకుని లాగానన్నా లాగరేలేరండి. ఎప్పుడు అది ఊడి బయటకు వచ్చింది తెలుసా?
తన ప్రాణాన్ని కోల్పోయినప్పుడు ఆ చెట్టు మొద్దు నుండి ఊడి బయటకు వచ్చింది పిల్లరా. మీరు చూస్తున్నారు చూడండి, దీన్నే క్రిమ్సన్ పురుగు అంటారు. ఇది మనకి మన పరిసర ప్రాంతాల్లో దొరకదు, కానీ మరి ఇరాన్, ఇరాక్, జోర్దాన్, ఇస్రాయల్ కంట్రీ ఈ యొక్క దేశాల్లో కంట్రీస్ లో మనకు కనపడుతుంది క్రిమ్సన్ పురుగు అనేది. ఇది మరి గుడ్లు తీసుకొచ్చినప్పుడు, గుడ్లు పెట్టే తల పిల్లలకనే తీసుకొచ్చినప్పుడు ఆ చెట్టు మొద్దును పట్టుకుంటుంది వెళ్ళిపోయి. మరి పట్టుకున్నప్పుడు అది రాలడం చాలా కష్టం. ఒకసారి వెళ్ళి మొద్దును స్టిక్ చేసుకుంటే, తరుచుకుపోతే మళ్ళా బయటికి రాదండి. ఎవరు లాగినా రాదు, తాను కూడా రాలేదు. ఎప్పుడు వచ్చిందంటే ఆ పురుగు చచ్చిపోతే అప్పుడు ఊడిపై కింద పడి తప్ప రాను కూడా రాదు. అయితే తనకు తెలుసు, తాను పట్టుకుంటే చచ్చిపోతానని తెలుసు, ఆ మొద్దును పట్టుకుంటే ఇక రాలేని బయటికి అని తెలుసు. కానీ వెళ్ళి పట్టుకుంటుందండి. పట్టేసుకొని తన పిల్లలను కనేసిద్ది. ఎప్పుడైతే గుడ్లు పెట్టే టయానికి, పిల్లల కేటాయానికి వచ్చిద్దో మనం చెప్పుకున్నామో, ఆ దశలో వెళ్ళి మొద్దును పట్టుకుంటుంది. ఇక అలాగే ఉండిపోయిందండి. ఉండిపోయిన తర్వాత దాని చర్మం మీద మన సామాన్యంగా తాబేలు కనపడతా ఉంటుంది. మీకు తెలుసు, తాబేలు చూసే ఉంటారు. ఆ తాబేలు మీద ఎలా అయితే గట్టి కవచం, గట్టి టెంకిలాగా ఒక భాగం ఉంటుందో, అలాగే ఈ పురుగు మీద కూడా ఒక భాగం ఏర్పడుద్ది. ఎప్పుడైతే ఇది మొద్దును పట్టుకుంటూ మొద్దుకెళ్ళి కరుచుకుంటుందో, దీని చర్మం మీద ఆటోమేటిక్ గా గట్టి భాగం ఆటోమేటిక్ దాని యొక్క బాడీ మొత్తాన్ని కమ్మేసిద్దండి. ఇక కమ్మేసిన తర్వాత ఆ బాడీ మొత్తం కమ్మేసిన తర్వాత అది అలాగే పట్టుకుంటది. పట్టుకోనుండి మనం చెప్పుకున్నాం, అదిలోనే గుడ్లు పెట్టే టయానికి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా పిల్లల్ని కన్నేసిద్దండి. ఆటోమేటిక్ గా పిల్లలని కన్నేసిద్ది పిల్లరా. తను గుడ్లు పెట్టిన తర్వాత క్రిమ్సన్ పురుగులు పుడతాయి, అంతే కదా. అది క్రిమ్సన్ జాతికి చెంది క్రిమ్సన్ పురుగు దాని పేరు కాబట్టి దాని పిల్లలు పుడతాయి. పిల్లలు పుట్టిన తరువాత మనం చెప్పుకున్నట్లుగా అది బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేదు. ఎందుకని? ఒక్కసారి పట్టుకుంటే ఊడిపోదని ఆదిలోనే చెప్పుకున్నాం. తనకు తానుగా ఓడగొట్టుకుంటే, అంటే తనకు తాను ఓడగొట్టుకున్నా కూడా ఓడదు, కానీ చనిపోతేనే ఓడిద్ది. కాబట్టి ఇప్పుడు మరి తను వెళ్ళాలంటే చనిపోవాలి. తాను చనిపోతే మళ్ళీ పుట్టిన పిల్లలు కూడా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి తనకు ఆహారం కావాలి. ఇప్పుడు పిల్లలకి ఎలా ఆహారం తేవాలి? బయటికి వెళ్ళలేదు, బయట నుండి ఆహారం తీసుకురాలేదు. ఒకవేళ వెళ్ళాలని చూస్తే చచ్చిపోతే కానీ బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు పిల్లలు పుట్టేసి వాటికి ఆహారం ఎలా అని ఆలోచిస్తూ, ఏమిటి ఒక అద్భుతంగా దీని సందర్భాన్ని చూస్తే నిజంగా అద్భుతం అనిపిస్తుంది అండి. సృష్టిలో, దేవుడి సృష్టిలో అప్పుడు చెప్పిదట తన పిల్లలకి ఆ పురుగు, ఇదిగో పిల్లలారా, నా యొక్క శరీరాన్ని ఆహారంగా తినేయండి, నా రక్తాన్ని ఏమండి నీళ్లుగా తాగేయండి. ఏం చెప్తుంది పిల్లలకి? నా శరీరాన్ని మీరు తినేసేయండి అమ్మా, మీకు ఆకలి అయినప్పుడు. నా పిల్లలారా, మై డియర్ చిల్డ్రన్స్, మీరు నా పిల్లలు కదా, మీకు ఆహారం లేకుండా మీరు చనిపోతారు. కాబట్టి మీరేం చేస్తారంటే నన్ను ఆహారంగా తినేసేయండి, నా శరీరాన్ని చిన్నగా తినేసేయండి. మీకు దాహం అంటే నీళ్ళ కోసం నా రక్తాన్ని తాగేశారని చెప్తూ ఉన్నప్పుడు అండి, నిజంగా ఆ పురుగు, పుట్టినటువంటి చిన్న పురుగులు తన తల్లిని తినటం ప్రారంభిస్తాయి అంటండి. కొంచెం తినటం, అలాగే రక్తాన్ని తాగుతూ ఉంటాయట. అది సామాన్యంగా ఈ పురుగులు పుట్టినప్పుడు కొంచెం అటు ఇటుగా తెల్ల కలర్లో ఉంటాయండి. ఎప్పుడైతే తల్లి యొక్క శరీరాన్ని తిని తల్లి యొక్క రక్తాన్ని తాగిన ఎర్రగా చిన్న పురుగులా మారిపోతాయండి. చూడ ఒక్కసారి ఇమేజ్ ఉంటుంది, నెక్స్ట్ ఇమేజ్ చూడండి బ్రదర్, ఒక్కసారి చూడండి పిల్లరా. అండి తల్లి యొక్క శరీరాన్ని తిని ఆ తల్లి రక్తాన్ని తాగుతూ ఉంటే తల్లి చెప్పేసింది, మీకు ఆహారం కావాలి కదా, నా శరీరాన్ని తినండి, మీ దాహం వేసినప్పుడు రక్తాన్ని తాగండి, మీరు తాగి మీరు బ్రతకండి నా పిల్లలారా అని చెప్తున్నప్పుడు తల్లి రక్తాన్ని తాగి అండి ఆ పిల్లలు చూడ ఒకసారి మనం చూస్తే నిజంగా పుట్టినప్పుడు మరి అటు ఇటుగా వైట్ కలర్ లో ఉంటాయి, కానీ తిన్న తర్వాత రెడ్ కలర్ మారిపోతాయండి. ఒకసారి ఇమేజ్ ఉంటుంది చూడండి. నిజంగా మరి ఎంత బాధ వస్తూ ఉంటది ఆ పురుగుకి, ఒకసారి ఆలోచించండి. శరీరాన్ని కొరుక్కు తింటూ ఉన్నప్పుడు, తన శరీరాన్ని కొరుక్కు తింటున్నప్పుడు, ఒక్కొక్క భాగం పోతూ ఉన్నప్పుడు, ఏమండి కింద నుండి కాళ్ళ భాగం నుండి కొరుక్కు తింటాం, కొంచెం వచ్చి చూడండి ఎలా అవుతున్నాయి పురుగులు. చూడండి ఆ పురుగులు చివరికాల జాగ్రత్త పిల్లరా. తల్లి రక్తాన్ని తాగి వైట్ కలర్ లో ఉండాల్సిన పురుగులు రెడ్గా ఏర్పడుతుంది. చూడండి ఆ యొక్క తల్లి రక్తం వాటి చుట్టూ చేరిపోయి, అలాగే తల్లి మాంసాన్ని, తన తల్లి శరీరాన్ని తిని రక్తాన్ని తాగి ఆ పురుగులు ఎర్రగా చిన్న చూడు స్మాల్గా ఉన్నాయి చూడండి మీరు స్క్రీన్ మీద, చిన్న పురుగులు అండి అవన్నీ. క్రిమ్సన్ జాతి క్రిమ్సన్ పురుగులు తన పిల్లలండి తల్లి శరీరాన్ని తింటూ ఉన్నప్పుడు నిజంగా
తల్లికి ఎంత బాధేస్తుందని ఒకసారి ఆలోచించండి. మన శరీరాన్ని ఎవరైనా అలగొట్టబడుతూ ఉన్నప్పుడు మన శరీరం ఎంత బాధేస్తూ ఉంటది. అరికాళ్ళు మొదలుకొని ఏమండి తింటూ తింటూ వచ్చి బాడీ తిన్నాయి, ఏమండి పార్ట్స్కి వచ్చేసి, కళ్ళ దగ్గరికి వచ్చి తల్లగొడి తినేసి, ఏమండి పురుగు మొత్తాన్ని తిని కొంచెం కొంచెం కొంచెంగా తినేసి రక్తాన్ని తాగేసేసరికి అవి అలా మారిపోయినాయి. చివరికండి ఎవరైనా శరీరంలో రక్తం పోయి మాంసం మొత్తం ఇదైపోతే చివరికి ఏమైపోతాం? చనిపోతాం. అలాగే ఈ క్రిమ్సన్ పురుగు కూడా తన పిల్లల కోసం, తన పిల్లల ఆహారం తీర్చడం కోసం తాను బలైపోయి చివరికండి ఏ చెట్టు మొద్దునైతే పట్టుకుంటుందో వీళ్ళు ఆదిలో చెప్పుకున్న స్టార్టింగ్ లో, చెట్టు మొద్దును పట్టుకుంటే రాలేదు. ఎప్పుడు వచ్చిందన్నా చచ్చిపోతాయి కానీ రాలేదు. కాబట్టి చివరికి ఆ పిల్లలు తినేసరికి తన ప్రాణాన్ని పోగొట్టుకొని ఆ చెట్టు మొద్దు నుండి ఊడి కింద పడిపోయిందండి. చూడండి, ఒకసారి మొద్దుని కింద పడినప్పుడు ఒక్కసారి స్క్రీన్ చూపించండి బ్రదర్, ఎలా ఉంటుందో. మొద్దును పట్టుకొని ఉంటది కదా, ఆ యొక్క షేడు లేకపోతే పట్టుకున్నటువంటి ఆ యొక్క అచ్చు చూడండి, ఆ మొద్దుకు అలాగ ఉండిపోయింది అనమాట. రెడ్ కలర్ లో ఆ మొద్దుకు అచ్చార అలాగే ఉండిపోయింది పిల్లలు. అచ్చార ఏదైతే క్రిమ్సన్ పురుగు, ఇదిగో చూడండి మీరు చూపిస్తున్నాడు ఇక్కడ చాలా చక్కగా. రెడ్డిష్ కలర్ లో చూసారా మొద్దుకి, ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆ పురుగు దాన్ని పట్టుకుంటది అంతే గట్టిగా. పిల్లల్ని కనే టయానికి వెళ్ళి అలాగే పట్టుకొని ఊడిపోదు, అలాగే పట్టుకొని ఎప్పుడు వచ్చిందంటే తన పిల్లలు పుట్టి గుడ్లు నుండి పిల్లలు వచ్చి ఆ పిల్లలు తన శరీరాన్ని తన రక్తాన్ని తిన్న తర్వాత తన ప్రాణాన్ని కోల్పోయి రాలిపోయి చనిపోయిన తర్వాత కిందకి రాలిపోయి పడిపోయింది. అప్పుడు ఈ పురుగులన్నీ పిల్ల పురుగులన్నీ హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయండి. వెళ్ళిన తర్వాత అది పట్టుకొని ఉన్నటువంటి ముద్దు ఇంకోలాగా ఎర్రగా సింబాలిక్ అలాగా ఉండిపోయిందండి. అన్ని రోజులు అలా ఉండిపోయింది కదా, చచ్చిపోయేంత వరకు చూడండి ఎలా వచ్చేసింది, రెడ్డిష్గా వచ్చేసింది సింబల్ గా. పిల్లరా దీని పేరు క్రిమ్సన్. ఏం పేరు పిల్లరా? దీని పేరే క్రిమ్సన్. చూడండి ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అండి. సృష్టిలో దేవుడు సుమారు 84 లక్షల జీవరాశులను చేశాడు. వాటిలో ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా ఒక పురుగు ఉంది పిల్లలు, క్రిమ్సన్ అనే పురుగు. ఈ పురుగు ఒక విధంగా దీని జీవిత చరిత్రను మనం చూస్తే, ఒక విధంగా దీని చేసిన త్యాగాన్ని మనం చూస్తే, ఒక విధంగా తన పిల్లల కోసం తన ప్రాణాన్ని అర్పించే విధానాన్ని చూస్తే మనకి ఎవరు గుర్తుకొస్తారు తెలుసా? మన యొక్క ది గ్రేట్ గాడ్ ఎవరు? జీసస్ క్రైస్ట్ గుర్తుకొస్తారు మనందరికీ. ఎలా అయితే ఈ పురుగు చనిపోతానని తెలిసి కూడా వెళ్ళి మొద్దును పట్టుకుందో, అలాగే మన యేసు ప్రభు వారికి తెలుసండి, తాను భూమి మీదకి వస్తుంది బ్రతకటానికి కాదు, తన భూమి మీదకి వస్తానికి ఏదో సాధించటానికి కాదు, మనుషులందరి కోసం ప్రాణం పెట్టడానికే వస్తున్నాడు. చావటానికి వస్తున్నానని నా యేసుకు ముందే తెలుసు. భూమి మీదకి చావటానికి వస్తున్నాడని యేసుకు తెలుసు. ఎవరైనా బ్రతకడానికి వస్తారు భూమి మీదకి, కానీ మన యేసుకు తెలుసు చావటానికి, మనుషులందరి కోసం చచ్చిపోవటానికి వస్తున్నాడని తెలిసి కూడా భూమి మీదకి వచ్చాడయ్యా. ఎంత అద్భుతం పిల్లారా. ఈ పురుగు ఎలా అయితే చచ్చిపోతానని తెలిసి కూడా పట్టుకొని తన పిల్లల్ని ఎక్కడే కన్ని పిల్లల కోసం చిన్నగా తన రక్తాన్ని తన శరీరాన్ని అప్పగించిందో, మన యేసు కూడా మనందరి కోసం, పిల్లల మీద మనందరి కోసం తన శరీరాన్ని తన రక్తాన్ని అర్పించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54, 55, 56 వచ్చిన పిల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుండి చదువుకుందాం పిల్లరా. కావున యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరమును తిని చూడండి, మనిషి కుమారుని శరీరము తిని చూడండి, శరీరాన్ని తిన్నాయి. ఇప్పుడు దాకా క్రిమ్సన్ పురుగుని తన పిల్లలు శరీరాన్ని తినేసింది. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. ఏమండి, మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నేను వాళ్ళని లేపు. యేసుప్రభు గారు ఏమన్నారు? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవము గలవాడయ్యా. ఎలా అయితే ఈ క్రిమ్సన్ పురుగుని తన పిల్లలు శరీరాన్ని తన రక్తాన్ని తాగేసినాయో, ఏమంటే బ్రతికిపోయింది. తల్లి చచ్చిపోయింది, కింద పడిపోయింది. అవి బ్రతికి తల్లి శరీరాన్ని తల్లి రక్తాన్ని తిని ఆ పురుగు బ్రతికిపోయి తల్లి చచ్చిపోయింది. హ్యాపీగా వచ్చేసి ప్రపంచంలో ఎగురుతోనే వాతావరణంలో కలిసిపోయండి. అంటే చూడండి
తిని శరీరాన్ని ఎలా ఎర్రగా చేసేసుకుని, తల్లిని తినేసి నీ తల్లి రక్తాన్ని తిన్న బ్రతికిని అవి బ్రతకడం కోసం తల్లి తన శరీరాన్ని, తన రక్తాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టింది. అలాగే యేసు ప్రభు వారు అంటున్నారు ఈరోజు, నువ్వు బ్రతకాలంటే నేను చావాలయ్యా. యేసు చావాలి మనం బ్రతకాలంటే. అందుకే మన కోసం శరీరం నల్లగొట్టబడింది, మన కోసం రక్తం కార్చబడింది. ఏమండి పిల్లారా, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు బ్రతుకుతాడు, నిత్య జీవం గలవాడవుతాడు. ఎంత అద్భుతం అండి. ఒక విధంగా ఈ పురుగు తన జీవితంలో యేసు ప్రభుని ముందుగానే ఒక యేసు వస్తాడు, ఆ యేసు ఇలా తన ప్రజల కోసం తన ప్రాణాన్ని పెడతాడు, ప్రపంచంలో మానవాళి కోసం తన పిల్లల కోసం ప్రాణాన్ని పెట్టి తిరిగి లెగుస్తాడు, తన శరీరం నల్లగొట్టబడుతుంది, తన రక్తం కార్చబడుతుంది, అందరి కోసం చివరికి చచ్చిపోతాడని ముందుగానే తన జీవితం ద్వారా ప్రపంచానికి చెప్పకనే చెప్పిందండి క్రిమ్సన్ పురుగు. చెప్పకనే చెప్పేసింది ప్రపంచానికి. అందుకే మనం ఎవరు మన దేవుడు అంటున్నాడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. పిల్లలారా, ఇంకా కొంతకాలము కూడా ఉండును. చాలండి. ఏమన్నాడు? ఎవరు సంబంధించారు? మై డియర్ చిల్డ్రన్స్, నా పిల్లలారా అన్నాడు. మనం ఏమండి, మీరు చాలా పెద్దవాళ్ళు, మనకే పిల్లలు ఉన్నారు, మనం పిల్లలమేంటి? లేదు, దేవుడి దృష్టిలో అందరి పిల్లలేనండి. నా పిల్లలారా అని సంబోధించాడు యేసుప్రభువు. ఎంత అద్భుతం పిల్లలారా అండి. దేవాది దేవుడు కూడా ఈ పురుగు నేను పురుగును కాదు, అందుకే యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడండి. నేను పురుగును కాదు. మనకు తెలుసు యేసుప్రభువు వారు మరి పుట్టిన ప్రాంతాలు కూడా మరి ఇజ్రాయెల్ కంట్రీలు కానివ్వండి, ఆ పరిసర ప్రాంతం ఈజిప్ట్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మరి ఈ పురుగు మనకు కనబడింది. అలాగే యేసుప్రభువు వారు కూడా మరి యెరూషలేము ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన కూడా తిరిగినట్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా జోర్డాన్, ఇస్రాయెల్ కంట్రీ, మరి ఇరాక్, సిరియా ఈ ప్రాంతాల్లో ఈ పురుగు తరచుగా సంచరిస్తుంది. మనకు కనపడదు కానీ ఆ ప్రాంతాల్లో ఉంటదండి ఈ పురుగు. కాబట్టి ఒక విధంగా దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలుగా మనకు కనపడుతుంది. ఎంత అద్భుతం. బైబిల్ గ్రంథాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నిజంగా పరిశోధించి తెలుసుకోవాలండి. నేను పురుగును కాదన్నాడంటే, పురుగు కాదన్నాడు. ఏ పురుగు అన్నాడు ఆయన? బొద్దింకనన్నాడా? ఈగనన్నాడా? దోమనన్నాడా? ఏదేదో పురుగును వర్ణించకూడదు పిల్లారా. ఎందుకంటే బైబిల్లో రాయబడింది నేను పురుగును కాదన్నాడు స్వయంగా యేసుప్రభువు. నేను నరుడును కాదు, నేను పురుగును అన్నాడు యేసుప్రభువు. నరుడును కాదు, పురుగును. ఎందుకు పురుగుతో పోల్చుకున్నాడంటే, ఇదిగో ఒక పురుగుంది, ఆ పురుగు తన జీవితాన్ని ఎలాగైతే తన పిల్లల కోసం దారబోసిందో, అలాగే ఎంత రక్తాన్ని కార్చిందో, శరీరం నల్లగొట్టబడిందో, అలాగే నేను కూడా నా పిల్లల కోసం నల్లగొట్టబడతాను, నా శరీరం రక్తాన్ని కారుస్తానని యేసుప్రభువు సింబాలిక్ గా చెప్పుతున్న మాట రండి. అద్భుతం పిల్లరా. అదే కీర్తన 22వ అధ్యాయం 6వ వచనంలో నేను నరుడున కాదు, నేను పురుగును అనేసాడు. నిజంగా దేవాది దేవుడు అండి మన కోసం ఇప్పటి కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాయండి. ఇంత చరిత్రలో మనం ఒక చరిత్ర చెప్పాలంటే క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం అని చెప్తాం. అదే చరిత్రకు ఆధారం ఎవరని చెప్తున్నాం? యేసుప్రభువు అని చెప్తున్నాం అండి. యేసుప్రభువు అని చెప్తున్నాం. ఈరోజు చాలా మంది అంటే యేసుప్రభువు వారు ఈ మధ్య కాలంలో పుట్టిన వ్యక్తేగా, ఈ 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తేగా, ఈ 2000 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత ప్రాణం పెట్టినోడే కదా, అంతకుముందు యేసు ఎక్కడున్నాడు, అంతకుముందు ప్రపంచం ఉంది కదా అని చాలా మందిని అడుగుతూ ఉంటారండి. నన్ను కూడా చాలా మంది అడిగారు పిల్లరా. చాలా మంది వేరే అన్యులు కానివ్వండి, వేరే వాళ్ళని చాలా మంది అడిగారు, యేసుప్రభువు ఈ మధ్య వచ్చినాడు కదా, యేసుప్రభువు రాకముందే భూమి ఉంది, మనుషులు ఉన్నారు కదా అని అడిగారండి పిల్లరా. ఆయన ఇప్పుడు వాడు కాదయ్యా. దేవుడు అంటున్నాడు మరి సామెత గ్రంథంలో 22వ మరి సామెత గ్రంథం మనం చూసుకున్నట్లే జ్ఞానము ఘోషిస్తుంది. ఒకసారి చూద్దాం పిల్లరా సామెత గ్రంథం. నిజంగా అద్భుతంగా మాట్లాడుతున్నాడు బైబిల్లో. ఎప్పటి వాడు నేను ఇప్పటి వాడిని కదయ్యా, నేను ఎప్పటిండో ఉండివాడను, ఎప్పటిండో ఉన్నవాడను. పిల్లరా జ్ఞానము ఘోషిస్తుందని మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతంగా చెప్తున్నాడు సామెత గ్రంథం. దీన్ని పిల్లరా సామెత గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం. సామెత 8:1. జ్ఞానం ఘోషించుచున్నది, జ్ఞానము ఘోషిస్తుంది. చాలండి. జ్ఞానం ఎవరు? జ్ఞానమైన యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట. సామెత 8వ అధ్యాయం స్టార్టింగ్ లో యేసు ప్రభు వారు మాట్లాడుతూ అధ్యాయంలో ఎప్పటి నుండి ఉన్నాడని చెప్తున్నాడు. 23వ వచనం, అదే అధ్యాయం 23, సామెత 8వ అధ్యాయం 23వ వచనం. అనాది కాలం మొదలుకొని యేసు ప్రభు చెప్తున్నాడయ్యా, మీరు అంటున్నట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడిని కాదు, నేను ఎప్పటి ఉన్నా తెలుసా? అనాది కాలం మొదలుకొని, మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము, నేను నియమింపబడి తిని.
ప్రవాహ జలములు లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు నీటిలో లేనప్పుడు నిండిన ఊటలు లేనప్పుడు నేను నేను పుట్టి తిని. పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన భూమి చేయక తన మునుపు, మైదానములా చేయక మునుపు, నేల మట్టిని రవంతియు నేచుడు నేల మట్టి సృష్టింపక మునుపు రమంతయు నేను పుట్టి సృష్టింపబడక తిని. మునుపు నేను పుట్టి తిని. ఇంకా ఆయన అంటున్నాడు, ఆకాశ విశాలను ఆకాశ స్థిరపరిచినప్పుడు, విషయం స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును ఆయన స్థిరపరిచినప్పుడు, పైన ఆకాశము స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన జలధారలను ఆయన బిగించినప్పుడు, బిగించినప్పుడు. జలములు తన సరిహద్దులు చూడండి పిల్లరా, మీరుకున్నట్లు, మనం చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 31 దాకా కూడా ఆయన కలుగు చేసే పరలోకాన్ని బట్టి సంతోషించు, నరులు చూచి ఆనందిస్తూ ఉన్నాను, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని 30 వచనంలో అంటున్నాడు. నిజంగా జ్ఞానము ఘోషిస్తుంది, యేసుప్రభువు వారు ఘోషిస్తూ మాట్లాడుతున్నాడు. జ్ఞానమైన యేసు, నేను ఎప్పటి వాడిని తెలుసా? అయ్యా, నువ్వు పుట్టక ముందు నుండి ఉండవాడను, పూర్వకాలం ముందు ఉండేవాడను, భూమికి పునాది వేయబడక ముందు, ప్రవాహ జలాలు లేక ముందు, ఆకాశానికి పునాదులు లేక ముందు, పర్వతములు స్థాపింపబడిన ముందు, భూమి రవ్వంతా కలగక ముందు నేను ఉండవాడను. నేను ఉన్నప్పుడు నువ్వు పుట్టలేదు. అసలు ఈ ప్రపంచాల నిర్మిత మండలాలు నిర్మించక ముందు నేను పుట్టాను. నేను ఇప్పటి వాడిని కాదయ్యా, కానీ ఈ ప్రపంచం కోసం, ఈ ప్రపంచ మానవాళి కోసం, మానవాళిని రక్షించడం కోసం ఒక మనిషిగా పుట్టాను. ఎందుకు పుట్టానంటే ఒక మనిషిగా, ఏమండి మరి అప్పటి వరకు మనకు తెలుసు, ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఉంది. దేవుడి బిడ్డలుగా మిగతా వాళ్ళు అనబడటం లేదు. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, ధర్మశాస్త్రం అనే చెర నుండి మిగతా వాళ్ళని రక్షించి, దేవుడు అందరికీ దేవుడుగా ఉండటానికి, ఒక ఇశ్రాయేలుకే కాదు అందరికీ రక్షణ ఇవ్వటానికి, ప్రపంచం మొత్తానికి ఒక మనిషి కుమారుడిగా పుట్టాడు. అలాగే ఒక మనిషిగా పుట్టి ఎలాగ పవిత్రంగా బ్రతకొచ్చో నేర్పించడానికి పుట్టాడు. అలాగే పరలోక మార్గాన్ని చూపించడానికి పుట్టాడు యేసుప్రభువు వారండి. పుట్టి మన అందరి కోసము ఈ రకంగా ప్రాణత్యాగాన్ని చేశాడండి. పిల్లరా, మీకు తెలుసు లేదో, 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసు, చంద్రమండలం మీదకి మొట్టమొదటిగా కాలు పెట్టినటువంటి వ్యక్తి అండి. చంద్రమండలం మీదకి మనం ఇప్పుడు పెట్టాము. అలాగే ఆయన తర్వాత చాలా కంట్రీలు పెట్టినాయి. అమెరికన్ చెందినటువంటి అతను నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను సుమారు 1969 సంవత్సరంలో చంద్రమండలం మీదకి అడుగుపెట్టి అక్కడ తన ఫ్లాగ్, తన యొక్క దేశం యొక్క కంట్రీ యొక్క ఫ్లాగ్ ని ఎగరేసి వచ్చాడండి. వచ్చిన తర్వాత మనకు తెలుసు కదా, పెద్ద పెద్ద అధికారులు కానీ, మీడియా వాళ్ళు కానీ ఆయన చుట్టూ చేరాడండి. చుట్టూ చేరి, ఎవరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు, మీరు నిజంగా గొప్పండి, చంద్రమండలానికి వెళ్ళి అక్కడ చేరి మన దేశ జెండాను అక్కడ ఎగరేసి వచ్చారు, హ్యాండ్స్ అప్, చాలా గ్రేట్ అని చెప్తూ ఉన్నారట. అతను ఒక మాట అన్నాడంటండి, అయ్యా, మీ అందరూ నన్ను చంద్రమండలానికి వెళ్ళిన మొట్టమొదటి చంద్రమండలానికి వెళ్ళిన వ్యక్తిని నేను కాదనట్లేదు. చూడండి, అతను నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మీకు కనబడుతుంది స్క్రీన్ మీద, అమెరికన్. ఏమండి, ఇతను చంద్రమండలానికి వెళ్ళండి, కనబడదు చూడండి, ఆ వ్యక్తి మధ్యలో వ్యక్తి ఈ పక్కన జూమ్ లో కనబడుతున్నాడు. ఇతను వెళ్ళిన తర్వాత చూడండి, చంద్రమండలం తన అమెరికా చూడండి ఫ్లాగ్ కనబడుతుంది, అమెరికన్ ఫ్లాగ్. చంద్రమండలం అమెరికన్ ఫ్లాగ్ పెట్టి వచ్చేసాడు, తిరిగి వచ్చాడు భూమి మీదకి. వచ్చిన తర్వాత అందరూ సన్మానాలు చేశారట, మీడియా వాళ్ళు కానీ, అధికారులు కానీ, అందరు పొగిడారండి. అప్పుడు మీడియా వాళ్ళు కూడా అంటూ ఉన్నారు, మీరు చాలా గ్రేట్ అండి, మన దేశ జెండా చంద్రమండలం మీద ఎగరేసి వచ్చారు అని అన్నారటండి. వెంటనే అతను అన్న మాట తెలుసా పిల్లారా, నిజంగా జాగ్రత్తగా వినండి, దేవుని గ్రహించిన వ్యక్తి, నిజంగా దేవుడికి విశ్వసించిన వ్యక్తి, బైబుల్ నమ్మిన వ్యక్తి ఒక మాట అన్నాడు. అతను నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఏమండి, నేను చంద్రమండలం మీదకి వెళ్ళి రావడం పెద్ద గొప్ప కాదండి, మనిషి చంద్రం మీదకి వెళ్ళి మళ్ళీ రావచ్చు పెద్ద గొప్ప కాదు, కానీ పరలోకాన్ని విడిచి దేవాది దేవుడు భూలోకానికి రావటం చాలా గొప్ప అనేసాడంటండి. చూడండి, ఒక మనిషి మండలం మీదకి వెళ్ళడం గొప్ప కాదు, దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి, మండలానికి అధిపతి అయిన దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి రావటం, అదండి గొప్ప, అది చాలా గొప్ప, అది కావాలి, అది ప్రశంసించడం అన్నాడంటండి. నిజంగా అంతే కదా పిల్లారా, ఒక మనిషి చంద్రమండలం మీద వెళ్ళడం గొప్ప కాదు కానివ్వండి, దేవాది దేవుడు పరలోకము నుండి భూలోకాన్ని రావటం నిజంగా చాలా గొప్ప పిల్లారా. అదే చెప్పాడు. వచ్చిన అతను ఏమన్నా ఉన్నాడంటే ఏమి కూడా లేడు. మన కోసం ఏమండి, ఒక పురుగు, నిజంగా ఇప్పుడు నేర్చుకున్న క్రిమ్సన్ పురుగు అయితే తన జీవితాన్ని మొత్తం తన పిల్లల కోసం దారబోసిందో, యేసుప్రభువు వారు కూడా తమ జీవితం మొత్తాన్ని మరి పిల్లలైన మనందరి కోసం దారబోస్తూ ఉన్నాడండి. దారబోసి చనిపోయి తిరిగి లేచాడు. పిల్లరా, దాని గుర్తు మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఏం చేస్తున్నాం పిల్లరా ఈరోజు మనం? నిజంగా యేసుప్రభు ఉదయాన్నే లేచి పరిచర్యకి వెళ్ళిపోయాడండి. ఆయన దినచర్య తెలుసా మీకు అండి? ఆయన డైరీ తెలుసా మీకు?
ఏం చేసేవాడు తెలుసా మీకు? యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. ఎందుకంటే ఆయన మరణం వృధాగా కాడకూడదు. మన కోసం ఆయన పొందినటువంటి గాయాలు, ఆయన పొందిన శిక్ష, ఆయన నిజంగా ఆ శరీరాన్ని కొడుతూ ఉన్నప్పుడు, రక్తం కారుతున్నప్పుడు, పురుగుకి అయితే తన శరీరం పిల్లలు తింటున్నప్పుడు ఎంత బాధ కలిగి ఉంటుందండి ఆ పురుగుకి. అంతకంటే ఘోరమైన బాధ అనిపించిన మన యేసు, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన యేసు నిజంగా ఆయన వృధా కాకూడదు అనే ఒక మరణం. అందుకని మనం కూడా యేసు ప్రభువుని ప్రకటించి, ఏదైతే పురుగు తన జీవితం ద్వారా యేసు ప్రభువుని ప్రకటించిందో మనం కూడా ప్రకటించాలి పిల్లరా. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. యోహాను 8:2 తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, ఎప్పుడండి? తెల్లవారగానే దేవాలయానికి వచ్చేసారు యేసు ప్రభు వారు. తెల్లవారగానే మీకు అనగా తెల్లారంటే ఎప్పుడండి? మళ్ళా అది ఒక డౌట్. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు 1:35. మార్కు సువార్త 1వ అధ్యాయం ఏమండి? ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగానే బయలుదేరి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏమండి? యేసు ప్రభు వారు తన మనిషిగా పుట్టిన తర్వాత ఏం చేశారు? పెందల కడలే, ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే ఈ లోకానికి సూర్యుడు ఉదయించక ముందే, నీతి సూర్యుడు ముందుగానే నిద్రలేచి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడండి. ఈ లోక సూర్యుడు ఉదయించక ముందే, నీతి సూర్యుడు ఉదయించాడు ముందుగానే. నీతి సూర్యుడైన యేసు ముందుగానే లేచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసాడు. అంటే పొద్దున్నే లేచి ప్రార్థన చేసేవాడు యేసు ప్రభు వారు. ఆ తర్వాత ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మరి సమాజ మందిరాల్లో బోధించడానికి వెళ్ళిపోయాడు. పగలండి, పొద్దున్న ప్రార్థన చేసేవాడు, పగలు ప్రార్థన మన సమాజ మందిరాల్లో మరి వాక్యాలు ప్రకటించాడు, బోధించేవాడు. లోకాసు వార్త 21వ అధ్యాయము 31వ వచనం. లోక 21:37. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచున్నాడు. చూడండి, ఇందాక మార్కు సువార్త 1:30 చెప్పినట్లుగా పెందల కడనే లేచి, ఇంకా చీకటి ఉండంగానే లేచి, సూర్యుడు రాకముందే లేచి ప్రార్థన చేసుకుంటూ అరణ్యాలకు వెళ్ళేవాడు. పగలండి దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. మళ్ళా రాత్రి అయిన తర్వాత ప్రార్థన చేసేవాడు. అది కూడా చూపించాను మీకు. లోకాసు వార్త 6:12. యేసు ప్రభు దినచర్య, యేసు ప్రభు డైరీ చూడండి ఎలా ఫాలో అవుతున్నాడు యేసు ప్రభు. ఒక సింబాలిక్ గా రాసుకున్నాడు. ఆయన ఒక క్యాలిక్యులేటర్ గా చేసుకున్నాడు. ముందుకు అడ్మినిస్ట్రేషన్ ఉన్నాడు యేసు ప్రభు తన జీవితాన్ని. ఉదయాన్నే లెగవాలి, ప్రార్థన చేసుకోవాలి, మధ్యాహ్నం వాక్యం చెప్పాలి, పగల మొత్తం వాక్యం చెప్పాలి, మళ్ళా రాత్రి అయితే ఏం చేయాలి? లోక 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఎప్పుడు గడిపాడు? రాత్రి అండి. చూడండి, యేసుప్రభు మన డైరీలో రాసుకుంటాం. డైరీలో ఆ డేటు, ఈ డేటు, ఈ రోజు ఈ పని చేయాలి, మర్చిపోతానేమో డైరీ ఫాలో అవుతారు. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, 2024 డైరీలు కొనుక్కుంటారు. దేనికి? మన కంటెంట్స్ రాసుకోవడానికి. ఏ రోజు ఏం చేయాలి, ఎవరి బర్త్డేలు ఎప్పుడు ఉండే, ఉద్యోగంలో ఏం చేయాలి, బయట ఏం చేయాలి, ఏమండి ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత అప్పు ఉంది, ఇవి ఉపయోగించుకుంటారు డైరీలు. కానీ యేసుప్రభు వారు పక్కా ప్రణాళికతో ఉంటాడు. క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా ఉంది. పొద్దునే లేచాడు, సూర్యుడు ఉదయించక ముందే ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పగట మొత్తం వాక్యం చెప్పేసేవాడు అందరికి. మళ్ళా రాత్రికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ప్రార్థన చేయడానికి ఒలీవ కొండకి వెళ్ళిపోయాడు. ఏందండి ఇది? పగలు తెల్లారుజామున ప్రార్థన, ఉదయం మొత్తం వాక్యము, నైట్ మళ్ళా ప్రార్థన. ఎందుకు పిల్లారా? ఆయనకి అసలు తన జీవితంలో ఒక అలుపు ఉందా, ఒక రెస్ట్ ఉందా? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు యేసుప్రభు వారు? 33.5 సంవత్సరాలు బ్రతికారండి పిల్లారా. ఒక సైన్స్ ప్రకారం, ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం మధ్య ఒక విషయం చెప్పారు. ఒక మనిషి సుమారు ఒక 60-70 సంవత్సరాలు బ్రతికితే తన జీవిత కాలంలో 35 సంవత్సరాలు నిద్రపోవడానికి సరిపోతుందంట. ఏమండి? ఒక మనిషి 60-70 సంవత్సరాలు బ్రతికితే ఆ మనిషి నిద్రపోవడానికి రోజు 8 గంటలు నిద్రపోని, 9 పోని, 10 పోని, 7 పోని, యావరేజ్ తీసుకుంటే తన జీవిత కాలం మొత్తం నిద్రపోవటానికి 35 సంవత్సరాలు గడుపుతున్నాడంట. ఎప్పుడారా? 35 సంవత్సరాలు నిద్రపోతున్నాడు మనిషి తన జీవిత కాలంలో. అంటే నువ్వు నిద్రపోవటానికి పెట్టే కాలాన్ని యేసు ప్రభు బ్రతకటానికి పెట్టాడు. అది గుర్తుపెట్టుకో.
ఒక మనిషి 35 సంవత్సరాలు తలసరి తన యొక్క జీవితంలో యావరేజ్ తీసుకుంటే 35 సంవత్సరాలు నిద్రపోవడానికి పెట్టే సమయాన్ని యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు బ్రతికాడు. అందరూ తెలుసు ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఈ యొక్క టయాన్ని యేసు ప్రభు వారు తన బ్రతకటం కోసం పెట్టారు. పిల్లారా చూడండి, మనం నిద్రపోయి మన జీవితాన్ని వెయిట్ చేసుకుంటుంటే యేసు ప్రభు తన బ్రతకటం కోసం తన యొక్క 33 సంవత్సరాల జీవితాన్ని పెట్టాడు. కాబట్టి దేశికులారా, యేసు ప్రభు యొక్క యేసు ప్రభు చేసిన త్యాగాన్ని మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదండి. పోకూడదు. ఉదయం లేవాలి, ప్రార్థన చాలా మంది ప్రార్థన చేయరు. ప్రార్థన చాలా క్రైస్తవుడికి ప్రార్థన అలాగునేనండి పరిచయ వాక్యము రెండు కళ్ళు లాంటి. ఏ కళ్ళు మంచిదంటే ఏం చెప్తా? చాలా మంది నాకు జ్ఞానం తెలుసు, వాక్యం ప్రార్థన అవసరం చాలా తప్పండి. యేసుప్రభు రోజు 2 పూట ప్రార్థన కనపడుతుంది. ఉదయాలు వేసి ప్రార్థన చేశాడు, రాత్రిలో ప్రార్థన చేశాడు, పగల వాక్యం చెప్పేవాడు. చాలా మంది ప్రార్థన అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, బైబిల్ మొత్తం తెలుసు, చాలా తప్పండి. ప్రార్థన అనేది ఒక విధంగా దేవుడితో మనము మాట్లాడుతున్నట్టు. మనందరికీ తెలుసు, వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. కాబట్టి ప్రార్థన చేయాలి, పిల్లల. అలాగే యేసుప్రభు వారే కాదు, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 21వ వచనం అండి. అపోస్తుల 5:21. వారా మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ఎవరు వీళ్ళు? ఎవరు తెల్లారంగానే బోధిస్తుంది? ఎవరో కాదు, యేసుప్రభు శిష్యులు. అక్కడ చూస్తే యేసుప్రభు వారు తెల్లారంగానే బోధించేడు వెళ్ళిపోయి శిష్యులు కూడా బోధిస్తున్నాడు. అలాగే వీళ్ళే కదా ప్రవక్తలు కూడా పెందల కడలు లేచేవాళ్ళట. చూడండి, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం. 25:6. 25వ అధ్యాయం 6వ వచనం. మీ చేతి పనుల వలన 25:6 ఇర్మియా. నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించుకున్నట్లు నేను మీకు ఏ బాధయో కలుగ చేయకున్నట్లు అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసము 26 చదవమ్మా. 25 కాదు, 26:5. ప్రవక్తలు కూడా పెందల కాడ చెప్తుంది, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందల కడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించు. చూడండి, ఎప్పుడు పంపుతున్న ప్రవక్తలు కూడా పెందల కడే. చూడండి, చాలా సందర్భాలు నేర్చుకున్నాడు. ఇప్పటికీ యేసుప్రభు వారు పెందల కడ నేర్చుకున్నాడు. అలాగే అపోస్తులుడు పెందల కడనే లేచారు. అలాగే ప్రవక్తలు కూడా పెందల కడనే లేచి, ఎప్పుడు లేచండి? పెందల కడనే లేచినట్లా చూస్తున్నాం. పెందల కడనే లేచి ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన సమాచారాన్ని, యేసుప్రభు వారు దేవుడు చెప్పినటువంటి విషయాన్ని అక్కడ ప్రజలకు ప్రవక్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పెద్దలను పంపేస్తున్న ప్రవక్తలను కూడా దేవుడు పెద్దలుగానే పంపించేస్తాడండి. ఒక సిస్టమేటిక్ కూడా క్రైస్తవ జీవితంలో ఏదైతే ఒక సిస్టమేటిక్ ప్రకారం యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చాడు, ముందే చెప్పుకున్నాం. ఆయన చనిపోవటానికి వచ్చిన సంగతి ఆయన తెలుసండి. ఏ మనిషి అయినా బ్రతకటానికే పుడతాడు, కానీ మన యేసు చావటానికే పుట్టాడు. అండర్లైన్ చేసుకుని పిల్లారా, ఏ మనిషి అయినా బ్రతకటానికి పుడతాడు, కానీ యేసు చావటానికి పుట్టాడు. ఈ క్రిమ్సన్ పురుగు ఎలాగైతే చచ్చిపోతానని తెలిసి కూడా ముద్దును పట్టుకుందో, యేసు ప్రభు చనిపోయి ప్రాణం పెట్టాలని తెలిసి కూడా ముందుగానే మరి తెలిసి భూలోకానికి వచ్చినట్లుగా తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టినట్టు చూస్తూ ఉన్నామండి. నిజంగా పిల్లరా, ఆ కాలంలో ఆయన శరీరం ఏమైపోయిందండి? మరి ఈ పురుగు తన శరీరం పిల్లలు తింటున్నట్టు నొప్పి వస్తుంది. ఎవరైనా కొరికితే మన శరీరాన్ని అసలు బాధపడకుండా నవ్వుతాం హాయిగా. కొరికరు మీ పక్కన వాళ్ళు బాధపడతామా? నవ్వుతామా? చాలా బాగా కొరికావు, సూపర్ అంటామా? లేదండి, కొరికినందుకే బాధపడిపోతావే. అలాంటిది పురుగులు, చిన్న పురుగులండి తన తల్లి శరీరాన్ని తింటూ ఉన్నప్పుడు ఏ రకంగా బాధపడుతున్నాయి. అలాగే యేసు ప్రభు శరీరాన్ని నలగొట్టారు. ఎలా నలగొట్టారు తెలుసా? యెషయా గ్రంథం చూడండి పిల్లారా, యెషయా గ్రంథంలో ఆయన శరీరాన్ని ఎలా నలగొట్టాడని చెప్తూ ఉన్నాడండి.
శరీరం నలిగిపోయింది కదా. మనం చూసినట్లయితే ఆ కొరడా దెబ్బలతో ఏమండి బాధను అనుభవించిన వాడుగా చూడటానికి ఏమండి ఎలా ఉన్నాడు ఆయన? దుఃఖాకాంతులు ఉన్నట్లుగా బైబిల్ అనేక సందర్భాలను మనకు కనబడుతుంది. చూడండి పిల్లారా, చూడండి ఒక నిమిషం. కాబట్టి బైబిల్ అనేక సందర్భాల్లో నిజంగా యేసుప్రభువు గురించి మాట్లాడుతూ ఆయన ఏ విధంగా శిక్షణ అనుభవించాడో, ఆయన ఏ విధంగా బాధను అనుభవించాడో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి ఒక్కసారి. పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూడండి ఏ విధంగా ఆయన ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఫిలిప్పీ 2:6. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, దేవుడు సమానమైన భాగ్యము ఉండుట విడిపెచ్చు భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి పిల్లరా, తన్ను తాను తగ్గించుకొనేను. చూడండి ఎలాంటి మరణం? శిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టే భాగ్యం ఎంచుకోలేదు. అయ్యా, పరలోకం ఎలా ఉంటుందో తెలుసా పిల్లరా? మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత విధిగా ఉంటుంది పరలోకం అండి. నిజంగా బైబిల్లో పరలోకాన్ని గురించి వివరిస్తూ అనేక సందర్భాలు చూస్తున్నాయండి. ఆ వీధులు కానివ్వండి, శుద్ధ సువర్ణమైనటువంటి మాణిక్య మణులతో పొదిగింపబడినట్టుగా, అమూల్యమైన రత్నాలతో పొదిగింపబడినట్టుగా అనేక సందర్భాల్లో ఆ వీధులు కానివ్వండి, ఆ దేవదూత కోలాహలం కానివ్వండి, దేవుని స్తుతించడం కానివ్వండి, ఒక్కసారి పరలోకాన్ని చూస్తే మళ్ళా రాబుద్ది కాదు. కొంతమంది చూస్తూ ఉంటారు ప్లేసులు చూసి, భూలోకంలో పరలోకం లాగుందా అంటుంటారు కొన్ని ప్లేసెస్. భూలోకంలో మనం ఈ ఎత్తి మీద చూసి, అది కాదు. నిజమైన పరలోకానికి ఒక్కసారి వెళితే ఎవరికి రాబుద్ది కాదండి పిల్లరా. అలాంటి పరలోకాన్ని అనుభవించని యేసు ఒక సామాన్యుడు ఎలా చేసుకున్నాడు? తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. నేను జనులందరి కోసం, నా పిల్లల కోసం ప్రాణాలు పెట్టాలనుకొని ఎలా ఆకారమందు మనుషుడిగా పుట్టాడు. దేవాది దేవుడు శరీరాన్ని ధరించుకొని మనలాంటి శరీరం యేసుకు కూడా ఉంది. మీరు అనుకుంటారు కదా, యేసుకు ఎక్స్ట్రాడినరీ శరీరం ఏమీ లేదు. లేరా, యేసుప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు మనలాంటి శరీరం ధరించుకున్నాడు. మనలాగే ఆకలేస్తుంది, మనలాగా నిద్ర వస్తుందండి, మనలాగే కోరికలు అన్నీ ఉంటాయి యేసుప్రభువు శరీరానికి. ఎక్స్ట్రాడినరీ ఏమీ లేదు దేవుడు. ఆయన కూడా ఎలా వచ్చాడు? మనం వచ్చినట్టే తల్లి గర్భములో శరీరాన్ని ధరించుకుని అందరూ తెలుసు. మన శరీరం ఎక్కడ నిర్మితం అవుతుంది? తల్లి గర్భంలో నిర్మితం అవుతుంది మన శరీరాలన్నీ, యాజ్ పర్ సైంటిఫిక్ గా కానీ బైబిల్ ప్రకారం చూస్తే. కాబట్టి యేసుప్రభువు గారు ఆ శరీరాన్ని ధరించుకోవడానికి తల్లి అయిన మరి గర్భంలోకి వెళ్ళి శరీరాన్ని ధరించుకొని ఏమంటే మనుషుడు పోలిక పుట్టి ఆకారాన్ని మనుషుడు కనబడి బయటకు వచ్చేసాడు. మనలాగా ఆకలి ఉంటుంది యేసుకి. దాహం వేస్తుంది అనగానే కొంతమంది ఇంకో రకంగా చెబుతున్నారు, యేసుప్రభువు గారు దాహం ఏందయ్యా? దాహం నిజంగా దాహం వేస్తుంది ఆయనకి. ఎందుకు? మన శరీరం మంచులు అవుతాయి, ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, అలసిపోతాడు, కోరికలు ఉంటాయి. అయినా కూడా అణుచుకోగలిగాడు, కోరికలు అణచివేయగలిగాడు, అణుచుకున్నాడు. ఒక శరీరంలో పుట్టేనా సరే పాపము లేకుండా ఎలా బ్రతకాలని నిరూపించాడు. మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే నాలో పాపం ఉంది చెప్పండి, సవాలు విసురుతున్నాను అన్నాడు ఆ రోజు యేసుప్రభువు వారు. ఆయన శరీరాన్ని తూట్లుగా కొడుతున్నప్పుడు ఈ పురుగు అయితే తన శరీరం తన పిల్లలతో ఎంత బాధపడిందో, యేసుప్రభువు శరీరాన్ని అండి కొరడాలు మీకు తెలిసేది. కొరడాలు అంటే మన కొరడాలు మీరు అనుకుంటున్నారు కాళ్ళ రోడ్ల మీద కొట్టుకుంటారు డబ్బుల కోసం. ఇలా ఒక కొరడా, ఇలా కొరడాలు డబ్బులు వేస్తాం, అలాంటి కొరడాలు కాదండి. ఆ కొరడాలు నిజంగా రోమీల కొడాలు అండి, అవి డిఫరెంట్ రోమీల కొడాలు. ఆ కొరడాలని ఏమిటి పిల్లరా? ఎముకలతో తయారు చేస్తారు. ఆ కాలంలో ఉన్న ఎముకలు, ఒక జంతువు ఎముకలు తీసుకొచ్చి దాని కొన చాలా షార్ప్ ఉంటుందండి. దాన్ని కొరడాకి చుట్టి చివరి భాగాల్లో చుట్టి గట్టిగా మెదేసేసి దాన్ని గట్టిగా లాగి ఇంత షార్ప్ ఉంటాయండి ఎముకలు తీసుకొచ్చేసి కొరడాన్ని చేసి ఆ కొరడాతో కొడతంటే పిల్లరా చర్మం లోపలికి వెళ్ళి చర్మంలో ఉన్నటువంటి మాంసంతో పాటు మెలేసుకొని బయటికి తీసుకొచ్చేసి లాగేటప్పుడు అండి. కూడా రూమీల కూడా పిల్లారా, వాళ్ళ యొక్క రోమీ కూడా తయారు చేసి దాన్ని చూస్తే నిజంగా సమయం కాదు కానీ ఈసారి వ్యవస్థ ఎప్పుడైనా పిల్లారా టైం ఉన్నప్పుడు ఆ కూడా ఎలా తయారు చేస్తారో ఒళ్ళు గొగ్గురు పరుచుకుంటాయండి మీ అందరికీ.
యేసుప్రభు కొరడాలతో కొట్టారు కదా. కొరడాలతో కొట్టినప్పుడు మనకు చర్మం మీద మనకు కనబడేటువంటి బయట రోడ్డు మీద డబ్బుల కోసం కొట్టుకుంటారు చూడు, చర్మాల మీద అట్ట 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 అట్ట, అవి కాదు కొరడాలండి, అవి పిచ్చు కొరడాలు, అవి కాదు. ఆయన కొట్టింది రోమిలకు కూడా దాని మెట్టలు వేరు, దాన్ని తయారు చేసే విధానం వేరు అండి. జంతువు షార్ప్ అయిన బోన్స్ ఎముకలు తీసుకొచ్చి ఆ కొరడాలు చివర చుట్టి గట్టిగా లాగి, చాలా దానికి ఐరన్ మిక్స్ కూడా ఉంటారు చాలా వరకు, అవన్నీ పెట్టి ఒక మనిషిని ఒక చర్మం మీద కొడితే చర్మంలో లేయర్ చర్మంలో లేయర్స్ మనకు తెలుసు, అట్టడుగు లేయర్ దాకా వెళ్ళి దాన్ని గుచ్చుకొని దాంతో పాటు లోపల మాంసాన్ని కూడా లాక్కొని బయటికి తీసుకొచ్చేసిందండి. చర్మము నలగా గొట్టబడిందయ్యా. చూడండి ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు యేసుప్రభు వారు. ఏంటన్నారా, రక్తం కారిపోయింది. ఈ పురుగు కూడా అదే కదా ఇప్పుడు చెప్పుకున్నాం. ఎందుకు యేసుప్రభు నేను నరుడను కాదు నేను పురుగును అనేసాడు యేసుప్రభు వారండి. నేను నరుడను కాదు నేను పురుగును. ఎందుకు తెలుసా, ఆ పురుగు తన జీవితం తన పిల్లల కోసం ఎలా ప్రారంభం పెట్టిందో, నేను కూడా నన్ను నా చర్మాన్ని ఒలుస్తూ ఉన్నప్పుడు, నా చర్మాల్లో కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు, పైగా చిత్రహింసలు పెడుతున్నట్టు మేకులు దిగ్గొడుతున్నప్పుడు ఆయన రక్తం కారిపోయింది కదయ్యా. ఆ రక్తం ఆ అడుగులు తడిసిపోయినాయి కదా, వీధులు మొత్తం శిలువ మొత్తం కలిసిపోయింది కదా రక్తంతో. అండి శరీరాన్ని చూడండి, యేసుప్రభు వారు చూడ ఆ పురుగుని ఎలా అయితే చూపించాం, ఇక్కడ కూడా యేసుప్రభు ఆ పురుగు స్థానంలోనే ఉన్నాడు. చూడండి ఆ పురుగు ఎలా అయితే తన పిల్లల కోసం తన ప్రాణాన్ని పెట్టి నలగొట్టబడిందో చూడండి. రోమిలకు కూడా ఎలా ఉంటుంది వెనక చూస్తున్నాడు, అతను కొడుతూ నవ్వుతున్నాడు యేసుప్రభు వారు. చూడండి నలగొట్టబడింది, దున్నబడిందయ్యా. ఒక వ్యవసాయకుడు పొలాన్ని దున్నినట్టుగా, ఒక వ్యవసాయకుడు పొలాలు ఎలా అయితే దున్నుతాడో సాగు చేస్తాడో, తన శరీరం దున్నబడింది నాగలతో దున్నమన్నట్టుగా. ఎవరి కోసం? పిల్లల కోసం తలంచుకున్నాడు యేసు. తన పిల్లలు బ్రతకాలంటే, తన పిల్లల పాప విముక్తులు చేయాలంటే, ఈ ప్రపంచం మొత్తానికి కళ్యాణార్థమై ఈ ప్రపంచం మొత్తం రక్షణ పొందాలంటే ప్రాణం పెట్టాల్సిన బద్ధుడై ఉన్నాడు యేసు. ఆయనకి తెలుసు కాబట్టి తెలిసే వచ్చేసి భూలోకానికి వచ్చేసాడండి. చూడండి నిజంగా అండి, ఎవరు అలాంటి శిక్షణ అనుభవిస్తారు పిల్లలు ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించుకోండి. మన క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కదా, క్రిస్మస్ కొన్ని రోజులు జరుపుకుంటున్నాం కదా. నిజంగా క్రిస్మస్ యొక్క అంతరార్థం తెలుసుకుని పిల్లలు ఈరోజు ఈ వాక్యం ద్వారా యేసు అన్న మాట, నేను నరుడును కాదయ్యా నేను పురుగును. ఆ పురుగులాగా ఎలా అయితే పిల్లల కోసం చచ్చిపోయిందో, నా పిల్లల కోసం నేను కూడా ప్రాణం పెడుతున్నానంటూ. చూడండి నలుగురులో ఎంత అవమానాలు పొందుతుందో, పక్కన పిక్ చూస్తే ఎంతమంది అపహాసం చేస్తున్నాడు. ఆయన ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన హోదా ఏంది, ఎక్కడ ఉండాల్సినోడు. ఆయన తలుచుకుంటే కోటాను కోట్ల సైగ చేస్తే కోటాను కోట్ల దేవతలు వచ్చి సర్వనాశనం చేస్తాయి ఈ లోకంలో మనుషులందరినీ, ఆయన మీద అధికారులందరినీ, ఆయనకు విరోధం మాట్లాడిన వాళ్ళందరినీ ఒక్క సైగ చేస్తే కోటాను కోట్ల దేవతలు వచ్చి వీళ్ళందరినీ ఒక్క నిమిషంలో లేపేస్తాయి కదా. అలాంటిది ఏమి తెలియని వాడిగా, ఏమి లేని వాడిగా నిజంగా ఎట్ట తలదించుకున్నాడు ఒక్కసారి చూడండి పిల్లరా. నిజంగా ఆ సీన్ లో చూస్తా ఉంటే, ఆ రోజు మన యేసు ఉన్న దినాల్లో మనం లేవు, కానీ కనీసం అది ఊహకు అందితేనే నిజంగా మీకు ఈ సందర్భాన్ని విడవస్తా ఉంటే పిల్లలు నిజంగా యేసు గొప్పతనం ఇంకా మీకు అద్భుతంగా తెలిసిపోద్దండి. ఏదో కొరడా దెబ్బలు, ఇందాక చెప్పిన కొరడా దెబ్బలు కాదండి, అలా ముళ్ళ కిరీటం అండి. మనకు గుచ్చుకున్న ముళ్ళు కాదు, విషపు ముళ్ళు ఉంటాయి. ఆ కాలంలో ఆ ఏరియాలో విషపు ముళ్ళు ఉండేవి. ఆ ప్రాంతాల్లో ఏదైతే గొలగొత్త కొండల మీద చెట్లు మొలుస్తాయో అవన్నీ కూడా విషపూరితమైన ముళ్ళు అండి. ఒక్కొక్క ముళ్ళు ఇంత పొడవును ఉంటదండి. ఆ ముళ్ళు లోపల దింపితే విషము కూడా లోపలికి వెళ్ళే ఆస్కారం ఉంది. మనకు కనబడే ముళ్ళు కాదు అవి, విషపూరితమైన ముళ్ళు. ఆ ముళ్ళుతో ఒక కిరీటం లాగా చేసి ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఒక లాగు లాగితే అండి ఆ విషయం మొత్తం మైండ్ లోకి వెళ్ళిపోలేదా పిల్లారా? విషపు ముళ్ళండి. హిస్టరీ చాలా ఉంది వాటి గురించి పిల్లారా. ఇది సందర్భం కాదు, టైం లేదు, నేను వాటి గురించి ఎక్కువ వెళ్ళను. కానీ యేసు ప్రభు ఎలా నల్లగొట్టబడ్డాడో ఆయన చెబుతూ ఉన్నాడు, ఎలా తగ్గించుకున్నాడో పురుగులాగా ఆయన చూపిస్తూ ఉన్నాడు మనకి. భూలోకంలో ఎలా బ్రతికాడో ఆయన తెలుసు కదా, చనిపోతానని తెలుసు కూడా వచ్చాడు కదా. నా కోసం ఎవరు వెళ్తాడు తండ్రి అడిగినప్పుడు నిజంగా పిల్లరా నేనున్నాను ప్రభు అని ఎవరన్నా మనం వెళ్తా సేవకి? అలా యేసుప్రభు వారు భూలోకానికి వచ్చి 30 సంవత్సరాలండి ఉండి 30 సంవత్సరాల వయసులో సేవను ప్రారంభించి 3.5 సంవత్సరాలు సేవను కంప్లీట్ చేసి తండ్రి చెప్పిన పని మొత్తం చేసి, ఇదిగో ప్రభువా నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణము చేశాను అని ఒక యేసు 3.5 సంవత్సరాలు దేవుడు చెప్పిన పని చేస్తే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నామయ్యా? 60 ఏళ్ళు బ్రతుకుతున్నాం, 70 ఏళ్ళు బ్రతుకుతున్నాం, 80 ఏళ్ళు బ్రతుకుతున్నాం. సేవకు వచ్చి కొంతమంది అంటారు నేను సేవకు వచ్చి 20 ఏళ్ళు అండి, నేను సేవకు వచ్చి 15 ఏళ్ళు అండి. నిజం పిల్లరా, మన యేసు 3.5 సంవత్సరాలు తండ్రి పని చేస్తే
ఇన్ని సంవత్సరాలు బ్రతికిన మనం ఎంత మంచి పని చేయాలి దేవుడి కోసం అండి. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను పిల్లలు, దయచేసి అర్థం చేసుకోనండి. దేవుడు అన్న మాట ఏంటంటే ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మళ్ళా వద్దాం. నేను నరుడిని కాను, నేను నరుడిని కాను, నేను పురుగును. నేను పురుగునండి. అయ్యా, నేను నరుడును కాను, నేను పురుగును. ఎందుకంటే ఇందా చెప్పుకున్నట్టుగా ఆ క్రిమ్సన్ అండి. ఏమండి, క్రిమ్సన్. నా పేరు డేవిడ్సన్ అండి, క్రిమ్సన్ కాదు. నా పేరు గుర్తుపెట్టి ఆ పురుగు పేరు గుర్తుంటది. క్రిమ్సన్ పురుగు. ఆ పురుగు ఎలా అయితే తన పిల్లల కోసం తన జీవితాన్ని దారబోసిందో, ఆ చెట్టు మొద్దు కతుక్కొని రానని తెలిసి కూడా చచ్చేదాకా అక్కడ ఉంది తన పిల్లల కోసం. తన పిల్లలకు ఆహారంగా తన శరీరాన్ని తినమని చెప్పేసింది. దాహం వేస్తే రక్తాన్ని తాగమని చెప్పేసి చివరికి తన శరీరాన్ని తిని రక్తాన్ని తాగేసరికి శరీరంలో ఉన్న రక్తం మొత్తం పోయి శరీరం మొత్తం ఇదైపోయి చచ్చిపోయండి. ఇది మొద్దుకు మళ్ళా చూపిస్తున్నాను మీకు. అలా ఉండే పురుగు, పట్టుకున్న పురుగు పిల్లల్ని కన్న తర్వాత పిల్లలు తన రక్తాన్ని తాగి తెల్లగా ఉండవలసిన పిల్లలండి ఎర్రగా మారిపోయినాయండి. ఇంకో సింబల్ చూస్తున్నాం చూడండి. తెల్లగా ఉండాల్సిన తల్లి రక్తాన్ని తాగి ఎర్రగా అయిపోయి రెడ్ కలర్కి వచ్చేసినాయండి. సో వచ్చిన తర్వాత అండి ఆ తల్లి రక్తాన్ని మొత్తం కోల్పోయి ప్రాణాన్ని కోల్పోయి ఆ మొద్దు నుండి ఊడి కింద పడిన తర్వాత తన స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చింది, రక్షణ వచ్చింది. అలాగే చూడండి, తల్లి చనిపోయిన తర్వాత తల్లి రక్తాన్ని తాగి పిల్లలు చూడాలి ఎర్రగా అయిపోయింది తాగి. తల్లి చనిపోయిన తర్వాత స్వతంత్రం వచ్చి రక్షణ వచ్చి బయటకు వచ్చేస్తండి తల్లి నుండి. అలాగే ఈ రోజు యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత ఆయన శరీరం అయినటువంటి ఆయన శరీరాన్ని గుర్తుకున్నటువంటి ఆయన రక్తాన్ని గుర్తుకున్నటువంటి మరి రొట్టె ద్రాక్షారసంలో కూడా మనం ప్రతి ఆదివారం తీసుకుంటూ ఉంటాయా, నీ శరీరాన్ని గుర్తుగా రొట్టెను, అలాగే నీ యొక్క రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసాన్ని స్వీకరిస్తున్నారా అంటావా? ఒక్కసారి వాక్యాన్ని గుర్తు తెచ్చుకో క్రైస్తవులారా. ప్రతి ఆదివారం యేసు అన్న మాటను గుర్తు తెచ్చుకో. నేను నరుడును కాదు, నేను పురుగును. దీని వెనకింత చరిత్ర ఉంది. ఆయన శరీరాన్ని తింటున్నామంటే ఈరోజు రొట్టెను శరీర రూపంగా తింటున్నాం, ద్రాక్ష రసాన్ని ఆయన రక్తాన్ని మాదిరిగా తీసుకుంటున్నామంటే నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఆయన రక్తం అనే శరీరం ఆయన క్రియ రూపంలో బయటికి రావాలయ్యా. మనకి చూడండి ఎలా అయితే రక్షణ వచ్చింది. ఈ రోజు యేసు ప్రభు చనిపోవటం వల్ల మనకు కూడా రక్షణ వచ్చిందండి. ఆ పురుగు వెళ్ళిపోయిన తర్వాత ఆ మొద్దుకు నిజంగా చూస్తండి, ఆ మొద్దును కూడా చూస్తున్నామండి. ఆ మొద్దు అక్కడ ఘాటు అంతవరకు అతుక్కున్న ప్లేస్ అలాగే ఉండిపోయిందండి. కొన్ని సంవత్సరాలు ఇప్పటికీ ఆ కంట్రీకి వెళ్ళి మీరు చూస్తే అలాంటి చెట్ల మీద ఆ రెడ్ కలర్ సింబాలిక్ ఉన్నటువంటి ఆ మొద్దు గుర్తు, ఆ పురుగు గుర్తు పట్టుకొని ఉంటది కదా, పట్టుకొని ఆ గుర్తు అలాగే ఉండిపోయిందంటండి. చనిపోయిన తర్వాత కూడా ఆ మొద్దు మీద చూడండి అలా ఉండిపోయి. ఆ కొన్ని చెట్లు అలా కనపడుతుంటే మీరు వెళ్ళి చూస్తే ఇప్పటికీ అక్కడ ప్రాంతాల్లో. అప్పుడు మీరు వెళ్ళి చూస్తే మీరు చెప్పొచ్చు, ఓహో ఇక్కడ క్రిమ్సన్ పురుగు పట్టుకొని చనిపోయి ఊడిపోయినట్లుంది ఇక్కడ అని మీరు తెలుసుకోవచ్చండి. కాబట్టి ఈ వాక్యం పిల్లారా, మరి ఈ పురుగులాగా యేసు ప్రభు వారికి కూడా ఈ పురుగు తన జీవితం ద్వారా యేసు యొక్క సాక్ష్యాన్ని ఒక విధంగా యేసు వచ్చేటప్పుడు జరిగే విషయాల్ని ఒక విధంగా ముందుగా తన జీవితం ద్వారా చెప్పేసిందండి. దేవుడు కూడా అద్భుతం చూసారా, ఎన్నో జంతువులు చేశాడు. ఎన్నో లక్షల జంతువులు భూలోకంలో ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, సూక్ష్మజీవులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయండి. అలాంటి వాటిల్లో దేవుడు సృష్టించిన వాటిలో కూడా ఈ క్రిమ్సన్ పురుగు అనేది కూడా ఒక జీవరాశి అండి, ఒక జీవరాశి. అది కూడా తన జీవితం ద్వారా యేసు జీవితంలో జరిగే కార్యాన్ని తన జీవితం ద్వారా మనకు చెప్పేసింది. అలాగే సేమ్ అండి, ఏ మాత్రం మార్పు లేదు. తను చనిపోతానని తెలిసి వెళ్ళి మొద్దుకు పట్టుకుంది. యేసు ప్రభు చనిపోతానని తెలిసి కూడా భూలోకానికి వచ్చాడు. అలాగే తన పిల్లల కోసం ఆకలి అయిందంటే శరీరాన్ని తినముంది, దాహం వేస్తే రక్తాన్ని తాగుంది. యేసు ప్రభు వారు కూడా నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం గలవాడు బ్రతుకుతాడు. అలాగే క్రిమ్సన్ పురుగు కూడా శరీరాన్ని రక్తాన్ని తాగితే దాని పిల్లలు బ్రతుకుతాయి కాబట్టి తినేమని చెప్పిందండి. అలాగే పురుగు చనిపోయిన తర్వాత ఊడి కింద పడిన తర్వాత పిల్లలందరూ హ్యాపీగా స్వేచ్ఛగా బయటకు వచ్చేసినాయి రక్షణగా. అలాగే ఈ రోజు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ రోజు మనం కూడా రక్షణ కలిగి ఉన్నామంటే ఆయన మనకు పెట్టినట్టు భిక్ష, లేదా ఆయన మన కోసం ప్రాణం పెట్టినట్టు విధి విధానం అండి పిల్లలు. కాబట్టి ఆయన మన కోసం పెట్టిన ప్రాణం ఖరీదు మనం ఏం చేస్తున్నాం పిల్లలు, అంత చీప్గా మనం తీసుకోవద్దండి, చాలా విలువైంది పిల్లరా. కాబట్టి ఆయన కోసం ఎలా బ్రతకాలో కూడా ఆయన చెప్తున్నాడు. పొద్దునే లేచి ప్రార్థన చేసుకున్నాడు, తెల్లవారంగానే లేచాడు. ఏమండి, అలాగే మరి పగటి మొత్తం వాక్యాలు చెప్పుకున్నాడు వెళ్ళి సమాజ మందిరాల్లో. మళ్ళా నైట్ వచ్చేసరికి ఏం చేసాడు, నైట్ వచ్చేసరికి పిల్లారా మళ్ళా ప్రార్థన చేసండి. ఇలాంటి యేసు ప్రభు ఒక అలుపు లేదు, ఒక సరుపు లేదు. మళ్ళీ చెప్పాను, మళ్ళా శరీరాన్ని ధరించుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ శరీరం ఏమీ లేదు. ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు నీ బైబిల్లో రాస్తూ ఉంటారండి, నిజంగా శరీరముతో ప్రవేశించినండి. మనం యేసు ప్రభు వారు మనలాంటి శరీరాలే అండి. ఎందుకంటే ఆ శరీరం మన మనిషి శరీరాన్ని ధరించుకొని కూడా పాపము చేయకుండా ఎలా ఉండాలని నిరూపించాడు.
మనం కూడా ఈరోజు పిల్లారా మనం ఉన్న ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో కానివ్వండి, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా దేవుడు వాక్యం ప్రకటించాలండి. అది చెప్పాలనుకున్నాడు తన జీవితం ద్వారా. నాకు కుదరటం లేదు మీరు అనొద్దు దయచేసి పిల్లరా, నాకు తిరిగి ఉండట్లేదు అనొద్దండి. మన చుట్టుపక్కల వాళ్ళకి, మన తోటి ఎంప్లాయీస్ కి, లేకుంటే మన తోటి కొలీగ్స్ కి దేవుడి వాక్యాన్ని ప్రకటిద్దామండి. ఈ రోజు జూమ్ మీటింగ్ ద్వారా మనం చేస్తున్నది అదే కదా. దేవుడి కోసం గంట కూర్చున్నాం. ఈ రోజు ఈ వాక్యాన్ని యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు బ్రదర్. కొన్ని వందల మంది, వేల మంది నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది. దేవుడు అక్కడ ప్రకటిస్తున్నారయ్యా, దేవుడు అక్కడ ప్రకటిస్తున్నాడు. అలాగే దేవుడి పనిలో ఉండాలి. ప్రార్థన చేయని పిల్లలు, దేవుడితో అనుభవం సంబంధాన్ని కలిగి ఉండండి. ఉదయం లేచి ప్రార్థన చేయండి. నిజంగా ఎంత రిలీఫ్ వస్తుంది తెలుసా, మీకు మైండ్ ఫ్రెష్ గా ఉంటుందండి. ఉదయం లేచి ఏది పడితే చూస్తాం కాదు, ఉదయం లేచి ఫోన్లు చూసి రాత్రి మెసేజ్ నా ఫ్రెండ్ ఎవరైనా పెట్టాడా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అని చూస్తాం కాదండి. ఉదయం లేచి ప్రార్థన చేయి, బైబిల్ చదవండి. పగల మొత్తం దేవుడి పనిలో ఉండండి. రాత్రి అయ్యేసరికి మళ్ళా ప్రార్థన చేయండి పిల్లారా. ఇది దినచర్యగా పెట్టుకోండి పిల్లారా. యేసు మన కోసం ప్రాణం పెట్టాడు. నా పిల్లలైనా మీకోసం ప్రాణం పెట్టాను. మామూలు విషయం కాదండి. ఎవడు పట్టదు ఈ ప్రపంచం రాసిస్తాను. నీ తల్లి పెట్టదు, నీ తండ్రి పెట్టదు, ఎవడు నీ కోసం ఒక ప్రాణం కూడా పెట్టారు పిల్లారా. ఛాలెంజ్. అలాంటిది యేసు నీ కోసం నా కోసం వచ్చి ప్రాణం పెట్టి గొప్పగా మాట్లాడు, తగ్గించుకున్నాడు. అది నీళ్ళు యాంగ్స్తం అన్నాడు. ఒక మనిషి చంద్రమండలం వెళ్ళటం గొప్ప కాదయ్యా, దేవాది దేవుడు పరలోకం నుండి భూలోకం రావటం గొప్పయ్యా, అది గొప్ప కదా. నిజంగా అండి, దేవాదేవుడు పరలోకం మన కోసం వచ్చి ప్రాణం బట్టి తిరిగి లేచాడు. మళ్ళా రాబోతున్నాడు, మనకు ఛాన్స్ ఇచ్చాడు. ఐఎమ్ కమింగ్ వన్స్ అగైన్, నేను వస్తాను మళ్ళా మీకోసం ప్రాణం పెడతా, ప్రాణం పెట్టి తిరిగి లేచి నేను మళ్ళా వస్తాను నాతో ఉండటానికి, మీరు సిద్ధపడిన ఒక టైం కూడా ఇచ్చాడు కదండి. కాబట్టి ఇంత అద్భుతమైన మాటని ఈరోజు నేను నరుడిని కాదు నేను పురుగు అన్న విషయాన్ని నిజంగా దేవుడు మనకి బైబిల్లో రాపించి అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పించేందుకు దేవాదిని వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా వందనాలు చేసుకున్న ఈ మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. తండ్రి ఏం దేవా, మీకు వెళ్ళి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుత రీతిలో చాలా గొప్ప విషయాన్ని చూస్తారు. చాలా చిన్న విషయం ఉంది కానీ తండ్రి, దాంట్లో చాలా చిన్న విషయాలను మీరు మాకు బయలుపరిచారు తండ్రి. నేను నరుడును కాదు నేను పురుగునని మరి కీర్తన 22వ అధ్యాయం 6వ వచనం చెప్పినట్లుగా తండ్రి, నిజంగా తండ్రి ఎందుకన్నారు మీరు ఆ మాటను మేము నిజంగా పరిశీలించగలిగితే అద్భుతమైన విషయాన్ని బిహైండ్ ద స్టోరీ, దీని అనుకున్నటువంటి దీని మాట వెనుకున్నటువంటి విషయాన్ని మీరు మాకు తెలియపరిచి దాని స్తోత్రం. క్రిమ్సన్ పురుగే తన జీవితంలో ఎలాగైతే తన పిల్లల కోసం తన ప్రాణాన్ని పెట్టిందో, అలాగే మీరు తండ్రి ఈ లోకానికి వచ్చి మా కోసం ప్రాణం పెట్టి మీ శరీరం నలగొట్టబడి అలాగే మీ రక్తాన్ని కార్చి మా కోసం బ్రతకటం కోసం మీరు ఇచ్చారే తండ్రి. నిజంగా మీరు చేసిన మేలుకి మేమేం చెల్లించలేము కదా తండ్రి, మీరు చేసిన దానికి మేమేమి ఇవ్వలేం కదా, మీ రుణాన్ని తీర్చుకోలేం. కానీ తండ్రి మీరు గొప్ప విషయాలు మాతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రాత్రి కాల సమయంలో. ఎలా అయితే యేసు తన జీవితంలో పగలు మరి ఉదయంలో లేచి ప్రార్థన చేశాడు, పగలు నీ సువార్త పనులు, రాత్రికి మళ్ళా ప్రార్థన చేశాడు, తను ఎలా దినచర్ని ఎలా ప్రారంభించి ఎలా ముగిస్తున్నాడు. అలాగే తండ్రి ఏ బాటలో నడిచి మేము కూడా మిమ్మల్ని గణపరిచేవారుగా మేము మహిమపరిచేవారుగా ఉంటుంటే సహాయం తెచ్చి, యేసు మా కోసం ప్రాణం పెట్టినటువంటి శిలువ కార్యం, యేసు మా కోసం రక్తం వృధా కాకుండా మా జీవితాన్ని మేము పరిశీలించుకొని ఈ రోజు నుండైనా తండ్రి ముందు కొనసాగుటకు క్రైస్తవుడు నిజ క్రైస్తవ బ్రతుకుటకు సహాయం తెచ్చి ముందు కొనసాగించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.